కృష్ణ గారు! ఏ దుర్ముహూర్తంలో ఈ పిల్ల నీ జీవితంలో అడుగు పెట్టిందో గాని మొదటి రోజు చచ్చి బతికావు. మనుషుల జీవితాలను నిర్ణయించేది ముహూర్తాలు కాదండి, మన మనసులు. అసలు నా చిన్నికి ఏం చెప్పావురా నువ్వు? తనని తాను మర్చిపోయేంతలా ఏం చేసావురా నువ్వు? మళ్ళీ చెప్పు. మనం తప్పు చేయట్లేదు కదా? ప్రేమించుకోవడం తప్ప? నువ్వే చెప్పు. కాదు, కానీ మా అన్నయ్యని మోసం చేస్తున్నానేమో అనిపిస్తుంది. ఇది మోసం కాదు షాలు, మన ప్రేమని పెళ్లిగా మార్చుకుంటున్నాం అంతే. పెళ్లి చేసుకుని మళ్ళీ మీ అన్నయ్య దగ్గరకు వచ్చేద్దాం. అందరం కలిసి ఒకే చోటుందాం, సరేనా? మా అన్నయ్య అంటే నాకు ప్రాణం ఇంద్రా. నాకు అమ్మ లేదు, నాన్న ఉన్నా లేనట్టే. అన్నయ్యే నాకన్నీ. నాకు తెలీదా చెప్పు? అయినా నీ కనీసం అన్నయ్యేనా ఉన్నాడు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు షాలు? నీకు నాతో రావడం కష్టంగా ఉంటే చెప్పు, డ్రాప్ అయిపోతాను. లవ్లోంచి మాత్రమే కాదు, లైఫ్లోంచి కూడా. ఆ తర్వాత నా శవాన్ని కూడా నువ్వు చూడక్కర్లేదు. ఆపింద్రా, ఇంకెప్పుడు అలా అనకు. నేను వస్తున్నాను. గుడ్. బట్టలు సర్దుకున్నావా? సర్దుకున్నాను, అయిపోయింది. మరి నగలు అవెందుకు? అదేంటి షాలు, పెళ్లికి పెట్టుకోవా? పెళ్లికి కాకపోతే ఇంకెప్పుడు పెట్టుకుంటావు షాలు? అవును కదా, ఒక్క నిమిషం. పెట్టేసుకున్నాను. క్యాష్ ఏమన్నా తెస్తున్నావా షాలు? పెళ్లి ఖర్చులకి నిన్ను అడగాలంటేనే నాకు అదోలా ఉంది. ఏం లేదు షాలు, నా దగ్గర అమౌంట్ కొంచెం తక్కువగా ఉంది, అందుకని. ఇట్స్ ఓకే. అన్నయ్య నా దగ్గర 5 lakhs పెట్టాడు. ఎంత తీసుకొని రావాలి? అంతా తీసుకురా. ఎలాగో మిగిలింది మీ అన్నయ్యకి ఇచ్చేస్తాం కదా షాలు. సరే. సరే, ఇంకేం కావాలి? ఇంకేం వద్దు. ఇప్పటికే నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావు. నేను మీ ఇంటి బయట వెయిట్ చేస్తున్నాను. నువ్వు త్వరగా వచ్చే చాలు. అన్నయ్య ఇంట్లో లేరింద్రా, నువ్వు ఇంట్లోకి రావచ్చు కదా. వస్తున్నా, త్వరగా రా. చా, వీడు ఇప్పుడే రావాలా?
ఎక్కడికమ్మా? అన్నయ్య అది నీకు చెప్పడం మర్చిపోయాను. మా కాలేజ్ ఫ్రెండ్స్ అంతా టూర్కి వెళ్తున్నారు, అందుకని. నా చిన్ని కూడా వెళ్తోంది, అంతే కదా? హ్యాపీగా వెళ్ళరా. పికప్ చేసుకోవడానికి ఎవరైనా వస్తున్నారా? పోనీ నేను డ్రాప్ చేయనా? వద్దు, వస్తున్నారన్నయ్య. ఓకే, హ్యాపీ జర్నీ, ఎంజాయ్ ద ట్రిప్. చిన్ని, మొన్న నీకు 5 లక్షలు క్యాష్ ఇచ్చాను కదా, పైకొచ్చి నీకెంత కావాలో అంత తీసుకెళ్ళు. టూర్ ఖర్చులకు పనికొస్తాయి. తీసుకున్నానన్నయ్య. ఓ గుడ్. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏంటమ్మా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? నా ఫ్రెండ్స్ రాలేదన్నయ్య, వెయిట్ చేస్తున్నాను. ఓకే. ఆ రోజు నాకు తెలీదురా, చిన్ని ఎదురు చూస్తున్నది ఫ్రెండ్ కోసం కాదు, నీ కోసమని. ఆ తర్వాత నా రోజంతా ఎదురు చూసింది. రాత్రి అయింది, తెల్లవారింది, రోజు మారింది, కానీ తను మారలేదు. 2 రోజులు, వారం, నెల అలా ఎదురు చూస్తూనే ఉంది. బాగా డిప్రెస్ అయింది. ఏం జరిగిందో నాతో చెప్పుకోలేక సంఘర్షణకు లోనయ్యింది. రేయ్,
ఒక ఆడపిల్ల ప్రేమిస్తే ఎంతలా ఎదురు చూస్తుందో నేను చూశానురా. చివరికి ఆ ఒత్తిడి తట్టుకోలేక ఒకరోజు చిన్ని 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 మాట్లాడరా చిన్ని నానా చిన్ని నానా చిన్ని చిన్ని తర్వాత పిచ్చిదైపోయింది. తనెవరో ఏంటో మర్చిపోయింది. ఈ అన్నయ్య ఏమైపోతాడనో ఏమో, నన్ను మాత్రం గుర్తుపెట్టుకుంది. అప్పటి నుంచి ఈ రోజు వరకు తనలో ఏ మార్పు లేదు. తన ఫోన్ చూసి అందులోని ఎస్ఎంఎస్లు ఫోటోలు చూసి ఏం జరిగిందో ఊహించాను. నువ్వు కనిపిస్తే తన మామూలు మనిషి అవుతుందని డాక్టర్ చెప్పాడు. అప్పటి నుంచి నీకోసం వేట మొదలుపెట్టాను. ముందు నిన్ను కసి తీరా చంపాలనుకున్నాను. కానీ చిన్ని బతకాలంటే నువ్వు కావాలి. అందుకే ప్రాణాలతో ఉన్నాం. అన్నయ్య అన్నయ్య ఇంద్రా 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 అన్నయ్య వచ్చాడన్నయ్య. నా కోసం వచ్చాడు. ఇంద్రా వచ్చాడు. చిన్ని నీకు వచ్చాడు చూడన్నయ్య. చిన్ని
నీకు బాగైపోయింది చిన్ని. ఇంద్రా వచ్చావా? నా కోసం వచ్చావా? ఇంద్రా ఇంద్రా వచ్చావా? నా కోసమే వచ్చావా? వావ్, వాట్ ఏ సెంటిమెంట్ స్టోరీ. ఒక అన్న, ఒక చెల్లి, ఒక లవరు. మంచి సినిమా తీయొచ్చు. విగ్రహం ఇచ్చేసాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వే తీసుకో. నకిలీ విగ్రహం నా కంట కట్టి ఒరిజినల్ విగ్రహం నువ్వు కొట్టేద్దాం అనుకుంటున్నావా శత్రు? నకిలీ విగ్రహమా? ఏ, నువ్వు చేసిన మోసం నీకే తెలీదా? ఎక్కడ్రా అసలు విగ్రహం? అన్నయ్య రేయ్! 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 తన ఒంటి మీద చిన్న గీత పడినా నీ ఒంట్లో ప్రాణం ఉండదు. అవునా? సరే అయితే నీ అన్న ప్రేమని నేనెందుకు కాదనాలి? ఏయ్! అమ్మా! అన్నయ్య రేయ్! ఇంద్రా ఇంద్రా అన్నయ్య ఇంద్రా అన్నయ్య ఇంద్రా కావాలన్నయ్య. మాయల పక్కీటి ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ చెల్లెలి ప్రాణం వీడిలో ఉందని ఇందాకే నాకు అర్థమైంది. అస్సలు విగ్రహం నాకు అప్పగిస్తే వీణ్ణి నీకప్ప చెప్తాను. లేదంటే వీడు పోతాడు, నీ చెల్లెలు పోతుంది. అన్నయ్య అన్నయ్య ఇంద్రా అన్నయ్య టైం వేస్ట్ చేయకు. ఏంటి శత్రు ఆలోచిస్తున్నావు? నీ చెల్లెలి కోసం ప్రాణమైనా ఇస్తావు? ఆఫ్టర్ ఆల్ విగ్రహం ఇవ్వలేవా? ఇది నకిలీదని నాకు కూడా తెలీదు. అసలు విగ్రహం నా దగ్గర లేదు. నాటకాలాడకు. నా చెల్లెల కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. అయితే అసలు విగ్రహం ఎక్కడుందో వెతికి తీసుకొచ్చి వీణ్ణి తీసుకెళ్ళు. ఇంద్రా ఇంద్రా అన్నయ్య ఇంద్రా అన్నయ్య రేయ్! చిన్ని! 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 అమ్మా చిన్ని! చిన్ని! నానా! చిన్ని! చిన్ని! చిన్ని!
తప్పు చేసి తలంచుకోవడం ఎందుకురా? తప్పటడుగులు వేస్తుంటే వేలు పెట్టి నడిపించిన వాడిని. తప్పు చేసావని ఆ వేలు వదిలేస్తే నేను అన్నయ్యని ఎలా అవుతాను రా? నన్ను క్షమించన్నయ్య. నన్ను మనిషిని చేసి నాకు జీవితాన్ని ఇచ్చిన నిన్ను నా ప్రాణం అడ్డేసి కాపాడుకోవాల్సింది, కానీ కాపాడుకోలేకపోయాను. కృష్ణ, 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 కృష్ణ.